RTV 9 న్యూస్ కి స్వాగతం. పటాన్చెరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ జన్మదిన వేడుకలు పటాన్చెరు ఫ్రీడమ్ పార్క్ వద్ద కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సుధాకర్ గౌడ్, అమీన్పూర్ కౌన్సిలర్ శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తన జన్మదినం సందర్భంగా కాటా శ్రీనివాస్ గౌడ్ కుటుంబ సమేతంగా శ్రీశైలం దైవ దర్శనానికి వెళ్లడంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని కేక్ కటింగ్ చేసి జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. గత 10 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీని అన్ని తానే పార్టీ అభివృద్ధికి కృషి చేసిన కాటా శ్రీనివాస్ గౌడ్ కు జన్మదిన శుభాకాంక్షలని. కాటా శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలు గుర్తించి పదవి ఇవ్వాలని వారు కోరారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన అభిమానులు రక్తదానం చేశారు. స్థానిక ఏరియా హాస్పిటల్లో రోగులకు పనులను పంపిణీ చేశారు.
ప్రతినిధి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, సీనన్న అంటే నేనున్నా అనే వ్యక్తి మన పటాన్చెరు నియోజకవర్గ వ్యాప్తంగా ఈ రోజు ఆయన బర్త్డే సెలబ్రేషన్ చేయడానికి మరి పటాన్చెరు నియోజకవర్గానికి విచ్చేసిన కార్యకర్తలు, అభిమానులు అందరికీ పేరు పేరున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి సీనన్న గారు ఈ రోజు ఆయన దైవ దర్శనం కోసము ఆయన వెళ్లడం జరిగింది. అయినా సరే ఆయన లేకపోయినా సరే ఈ రోజు వేలాది మందిగా ఇక్కడికి వచ్చి మరి ఇక్కడ రక్తదానం బ్లడ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి వారికి ఈ యొక్క కార్యకర్తలు, ఆయన అభిమానులు ఇంతమంది ఉండడము మాకందరికి మరి శ్రీరన్న గారికి మరి ఒక్కసారి ఆయన బర్త్డే సెలబ్రేషన్ తెలియజేస్తున్నాము. అలాగే మరి ఆయనకు ఇంతటి అభిమానులు ఉన్న వ్యక్తి కాబట్టి ఆయనను రేపు ఈ రోజు మరి ప్రభుత్వం ఏదైతే ఉందో రేవంత్ రెడ్డి గారు మరి ఆయనకు రేపు మంచి పదవి ఇచ్చి ఆయనను పెద్ద స్థాయిలో నిలబెడితే ఈ పటాన్చెరు నియోజకవర్గం సంగారెడ్డి జిల్లాలోనే పెద్ద నియోజకవర్గమైనటువంటి ఈ నియోజకవర్గాన్ని ఆయన అన్ని విధాలుగా సహాయ శక్తుల మరి ఈ యొక్క నియోజకవర్గాన్ని ఆయన వెన్నంటే ఉంటాడు, కార్యకర్తలను కాపాడుతాడు. కాబట్టి మేము వారికి పెద్ద పదవి ఇవ్వాలని మా యొక్క కార్యకర్తల తరఫున అందరి తరఫున ఆశిస్తున్నాం. మన ప్రియతమ నాయకుడు కాటా శ్రీనివాస్ గౌడ్ గారి 43వ జన్మదిన సందర్భంగా పండ్ల పంపిణీ మరియు రక్తదాన శిబిరం, కేక్ కటింగ్ కార్యక్రమం పటాన్చెరు సెంటర్ లో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి పటాన్చెరు మొత్తంలో అసలైన ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలంతా సుమారు 1,000 మంది దాకా తరలి వచ్చి అద్భుతంగా ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ మీడియా తరఫున మరియు మా పటాన్చెరు కాన్స్టిట్యున్సీ తరఫున మరొకసారి కాటా శ్రీనివాస్ గౌడ్ గారికి ప్రత్యేకమైన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జన హృదయ నేత, చిన్న వయసులోనే మంచి పేరు తెచ్చుకున్నటువంటి మన కాంగ్రెస్ పార్టీ పటాన్చెరు కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జి శ్రీనివాస్ గౌడ్ అన్న గారికి ఈ రోజు జన్మదిన శుభాకాంక్షలు. ఎందుకంటే అతని ఒక మంచి స్వభావం ఉంది ఆయన దగ్గర. ఎవరు వచ్చినా అన్న 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 అని పిలవడము, దగ్గర కూర్చోబెట్టుకుని మాట్లాడము, అతను ఆ ఒక్క గుణం వల్లనే ఇంతమంది ఈ రోజు మా పటాన్చెరు కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి నాయకులందరికీ నా దగ్గర అయ్యారు. ఆయన మా నాయకుడిని జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ కాటా శ్రీనన్న ఇక్కడ లేకున్నా ఇంత జనాలు, ఇంత కార్యకర్తలు, ఇంత మంది వచ్చినందుకు చాలా సంతోషం. పటాన్చెరు కమాన్ నుంచి పటాన్చెరు దాకా అంతా అన్ని ఓడింగ్లైనా ఏదైనా ఆయన లేకున్నా చాలా వేసిరు అద్భుతంగా. ఎందుకంటే ఆయన చాలా లీడర్ అంటే ఒక లీడర్ ను సంపాదించుకుంటారు. ఎన్నో వేరే లీడర్లు అందరూ పక్కలోనూ చూస్తారు, కానీ ఈ లీడర్ అట్లా కాదు. చిన్న కార్యకర్తల నుంచి పైకి లేపిన లీడర్ 10 మందిని, ఒక లీడర్ 100 మందిని తయారు చేసుకుని సామ్రాజ్యం చేద్దామంటే ఆయన చిన్న మిస్టేక్ వల్ల 3,500 ఓట్లతో ఓడిపోవడం జరిగింది. మన పటాన్చెరు కాంగ్రెస్ రూలింగ్ ఉన్నప్పుడు మనం ఓడిపోవడం చాలా అది బాధాకరము. ఎందుకంటే చాలా అభివృద్ధి బలంలో పడుతుండే రేవంత్ రెడ్డి సీఎం ఉన్నప్పుడు. మన దామోదర్ అన్న ఆశీస్సులున్న మన జనాలు వేసిరు, కానీ ఎక్కడో మిస్టేక్ జరిగి మనకు ఓడిపోవడం జరిగింది. ఈ అమీన్పూర్ మున్సిపాలిటీ తరఫున మరొకసారి సీనన్నకు జన్మదిన శుభాకాంక్షలు.